హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఇప్పుడు నేను చూపించబోతున్న 3 శారీస్ కూడా బెంగళూరు నుంచి జ్యోతి గారు అయితే పంపించారు. 3 శారీస్ కూడా 3 డిజైన్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నారు. అలాగే ఒక లెహంగా కూడా స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఎలా స్టిచ్చింగ్ చేశాను, ఏమేమి డిజైన్ చేశాను అన్నీ కూడా మీకు చూపిస్తాను. మీరైతే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ అయితే మనకి కమెంట్ అయితే చేయండి. మీకు కూడా కస్టమైజేషన్ కావాలి అంటే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసేసి ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్కి వచ్చి మెసేజ్ అయితే చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి 3 శారీస్లో కూడా ఫస్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉందండి. చాలా బాగుంది. క్లాత్ డీటెయిల్స్ ఇవన్నీ నాకు తెలియదు, జస్ట్ శారీస్ చూపిస్తాను. ఆ శారీస్కి నేను ఎలా కస్టమైజ్ చేశాను, కస్టమర్ ఎలా చెప్పారు ఏంటి అనేది నేను చూపిస్తాను అనమాట. మీరు మన థంబ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక సెలబ్రిటీ బ్లౌజ్ డిజైన్ అనమాట. కస్టమర్ ఏంటంటే నాకు లాస్యా గారి పిక్ పెట్టేసి నాకు హ్యాండ్స్కి ఇలా సేమ్ డిజైన్ కావాలి అని అన్నారు. సో నేను బ్లౌజ్ వచ్చేసి మొత్తం కూడా ఇలా జిగ్జాగ్ లైన్లో సిల్వర్ వేవింగ్తో వచ్చిందండి. బ్లౌజ్ పీస్కి ఆరెంజ్ కలర్లో నేను అదే సిల్వర్ కలర్లో క్లాత్ తీసుకున్నాను. మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు. నేను సింగిల్ బ్లౌజ్ పీసెస్ పిక్స్ కూడా పెడతాను, తర్వాత చూడండి తప్పకుండా. హ్యాండ్స్కి వచ్చేసి మిడిల్లో ఇలా ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొని అయితే నేను సింగిల్ హ్యాండ్కి ఇలా ప్రిల్స్ అయితే పెట్టాను అనమాట. ఫుల్ హ్యాండ్కి స్ట్రైట్ లైన్లో వస్తుంది. చాలా యూనిక్ లుక్లో ఉంటుంది. అలాగే మిడిల్లో నేను గోల్డ్ కలర్ బీడ్స్ కూడా స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ స్టిచ్చింగ్ కావాలి అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. నేనైతే 2 హ్యాండ్స్ కూడా ఇలాగే డిజైన్ చేశానండి. అలాగే సైడ్కి పైపింగ్ కూడా వేసాను, ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను. సో లుక్ ఏంటంటే ఎలివేట్ అవ్వడానికి, ఎలా అంటే అలా స్టిచ్చింగ్ చేయకూడదండి. జస్ట్ పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే సైడ్ ఫినిషింగ్ బాగుంటుంది, అలాగే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అనమాట. సిస్టర్ అయితే సింపుల్గానే థ్రెడ్స్ యూజ్ చేస్తారండి. నేను థ్రెడ్స్కి పెద్దగా యూజ్ చేయకుండా నార్మల్గానే థ్రెడ్స్ పెట్టాను. నెక్ మాత్రం నార్మల్ రౌండే ఇచ్చానండి. ఇంకా ఎటువంటి డిజైన్స్ కూడా చెప్పలేదు. నాకు ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఇలా పెట్టమన్నారు. నేను కూడా సేమ్ అలాగే పెట్టాను. సెలబ్రిటీ లుక్ వచ్చిందా లేదా అనేది మీరే చెప్పాలి చూసి. ఆల్రెడీ ఒక శారీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ శారీ అండి. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉందన్నమాట. ఇలాంటి క్లాత్, ఇలాంటి శారీస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. మీకు ఎటువంటి శారీస్ నచ్చుతాయో కూడా నాకు కమెంట్ చేయండి. ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి. బార్డర్ వచ్చేసి బ్రొకెట్లో వచ్చింది. మనకు ఏదైతే బార్డర్ కలర్ ఉందో సేమ్ అదే కలర్లో మనకు బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట. అది కూడా జార్జెట్లోనే ఇచ్చారు. జార్జెట్ క్లాత్ అయినా కూడా నేను స్కాలాఫ్ అయితే ఇచ్చానండి. మొత్తం కూడా స్కాలాఫ్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి కానివ్వండి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ స్కాలాఫ్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా వచ్చాయో అండి బ్లౌజెస్ అన్నీ కూడాను. చాలా క్లియర్గా అయితే స్టిచ్చింగ్ చేశాను. మీకు స్కాలాఫ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మనం వేసుకున్నప్పుడు కానివ్వండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్కాలాఫ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ శారీకి డిజైన్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయా లేదా అనేది చెప్పండి. అలాగే చిన్న టాజల్స్ కూడా ఇచ్చానండి. బ్లౌజ్ పీస్లో క్లాత్ మిగిలితే కనుక టాజల్స్ కొంచెం వెరైటీగా ట్రై చేస్తాను, లేదు అని అంటే కనుక అడ్జస్ట్ చేస్తానండి, తప్పదు కదా. కొన్నిటికి సరిపోతుంది, కొన్నిటికైతే అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో వితౌట్ పైపింగ్ జస్ట్ కట్ వర్క్ మాత్రమే ఇచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్లో కట్ వర్క్ ఇచ్చేసాను. అలాగే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజు. వీటన్నిటికి కూడా నేను రీజనబుల్ ప్రైజెసే తీసుకున్నానండి. అన్నీ కూడా 300 బిలోలోనే నేను డిజైన్ చేశాను. కస్టమర్ కూడా చాలా బాగున్నాయని చెప్పారండి డిజైన్స్. మీరు చూసారంటే మీకు ఇప్పుడు అర్థమైపోతుంటుంది. జార్జెట్ క్లాత్కి ఎప్పుడైనా స్కాల్ ఆఫ్ చేసేటప్పుడు మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయన్నమాట కొన్ని క్లాత్లు అనేది. ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం లోపల బక్రం షీట్ వేస్తాం కదా, అదే క్యాన్వాస్ పేపర్ వేస్తాం కదా కట్ వర్క్కి, అది కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా లైనింగ్ అనేది పడుతుంది. అది ఒకసారి న్యూ బిగినర్స్ ఎవరైనా ఉంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అది ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే అలాగే వేశారు అని అంటే వైట్ కలర్ షీట్ అనేది బ్లౌజ్కి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట బయటికి. హ్యాండ్స్కి వచ్చేసి పట్టు బార్డర్ ఇచ్చారు కాబట్టి వైట్ కలర్
మనము క్యాన్వాస్ వేసినా కూడా కనిపించదు. సో డైరెక్ట్గా అలాగే వేసాను. సో ఇది వచ్చేసి థర్డ్ కలర్ శారీ అనమాట. బేబీ పింక్, ఆనియన్ పింక్ అంటారు కదా, ఆ కలర్లో ఉందండి. చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి. లెనిన్ సంథింగ్ అట్లా ఉంటుంది, సాఫ్ట్గా ఉంది. మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. బాడీకి మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అలాగే కింద బార్డర్ కూడా చూసారు కదా, ఒక సైడ్ వచ్చేసి 5 ఇంచెస్, ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారనమాట. దీనికి కూడా స్కాలఫ్ నెక్కే డిజైన్ చేయమన్నారు. మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్కి నేను స్కాలఫ్ నెక్ ఇచ్చేసాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ నేను స్కాలఫ్ నెక్ అయితే ఇచ్చేసాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను మిడ్నైట్ 11కి 11:30కి అలా షూట్ చేశానండి. ఇవన్నీ కూడా దసరాకి మన దగ్గర మేడం గారు చాలా ముందు నుంచే ప్రిపేర్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నారనమాట దసరాకి అని చెప్పేసి. నేను అన్నీ కూడా కరెక్ట్ టైంకి అయితే అందించాను. మీరు చూస్తున్నారంటే ఎక్కడ కూడా స్కాలఫ్ నెక్ అనేది మన ఛానల్లో చాలా హైలైట్ అనమాట. చాలామందికి డిజైన్ చేశాను. నా బ్లౌజెస్ చూసి చాలామంది ఇప్పటికి కూడా స్కాలఫ్ నెక్ ఒక్కటి స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి మీరు అని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో చాలా థ్యాంక్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి వచ్చేసి నేను డబల్ లేయర్ అయితే ఇచ్చానమాట. పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చింది, నేను పైన స్కాలఫ్ నెక్ ఇచ్చేసి స్కాలఫ్ కట్ వర్క్ ఇచ్చేసాను. అలాగే కింద స్మాల్ బార్డర్ ఇస్తారు కదా ఇంకో సైడ్, ఆ స్మాల్ బార్డర్ కూడా యూజ్ చేశాను అనమాట హ్యాండ్స్కి. అలా డబల్ లేయర్లో నేను హ్యాండ్స్కి కట్ వర్క్ అయితే ఇచ్చానమాట. ఇదైతే నేను షూట్ చేయలేదండి, నేను డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేశాను. మీరు చూడొచ్చు స్కాలఫ్ డిజైన్ కూడా. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండాలండి, అప్పుడే కస్టమర్స్ కానివ్వండి, మన బ్లౌజెస్ మీరు ఎక్కడ కుట్టించారంటే వేరే వాళ్ళు చూసినా కూడా ఓకే ఫినిషింగ్ బాగుంది అని అనిపించాలి. లేకపోతే ఏంటి ఇలా ఉంది అని అనకూడదు. కాబట్టి ఫినిషింగ్ బాగుండే విధంగా స్టిచ్చింగ్ చేసి అయితే నేను పంపిస్తాను. ఇప్పుడు 3 బ్లౌజెస్ కూడా కంప్లీట్ అయ్యాయి కదా. ఇది వచ్చేసి ఫైనల్లీ లెహంగా అండి. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, స్టిచ్చింగ్ చేశాను అని చెప్పేసి. అప్పటికి నేను ఐరన్ అయితే చేయలేదు, ఐరన్ చేయకుండా అయితే చూపించుంటాను. క్లియర్గా వచ్చిందండి, చాలా క్లియర్గా వచ్చింది ఐరన్ ప్లీట్స్ అనేది మీరు చూడొచ్చు. అలాగే టాజల్స్ కూడా నేను డబల్ లేయర్ ఇచ్చానండి, చాలా థిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా లెహంగాస్. మీకు కూడా ఇటువంటి కస్టమైజేషన్ కావాలి, బ్లౌజెస్ కానివ్వండి, లెహంగాస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, కిడ్స్ వేర్ కానివ్వండి, లేడీస్ థింగ్స్ ఏవైనా కూడా నేను కస్టమైజేషన్ చేస్తాను. మీకు ఒకవేళ కస్టమైజేషన్ కావాలి అని అంటే కనుక ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసేసి ఇన్బాక్స్కి వచ్చి మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ టైలరింగ్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా టైలరింగ్ కావాలి అని అంటే కనుక తప్పకుండా మన పేజ్ని అయితే విజిట్ చేయండి. సెలబ్రిటీ లుక్స్ కూడా ట్రై చేస్తానండి, కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. ఇంతకు ముందు కూడా నేను జ్యోతి గారికి కొన్ని అవుట్ఫిట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. బెంగళూరు ఆర్డర్ అని కూడా నేను మెన్షన్ చేశాను, చూడండి. చాలా మన దగ్గర చాలానే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఇవన్నీ కూడాను మనకు బెంగళూరు నుంచి జ్యోతి గారు అయితే పంపించారండి. ఆల్రెడీ నేను పంపించడం జరిగింది. మళ్ళీ కూడా బర్త్డే అవుట్ఫిట్ కోసం ప్లాన్ చేస్తున్నారు సిస్టర్. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మన దగ్గర బర్త్డే ఫ్రాక్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఉండే ట్రెండీ కలెక్షనే నేను స్టిచ్చింగ్ అయితే చేయబోతున్నాను. వీడియోస్ మీరు కూడా మిస్ అవ్వకూడదు అని అంటే తప్పకుండా మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ డిజైన్స్లలో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది, మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకుంటున్నారా, లేకపోతే ఎలా కస్టమైజ్ చేయించుకుంటున్నారు, ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలా అని కూడా ఎవరికైనా కావాలి అని అంటే కనుక మనకు కమెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ అయితే నేను పెడతాను యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియోస్లలో. నేను ఇప్పుడు కస్టమైజ్ చేసిన బ్లౌజెస్ అన్నిటికీ కూడా ప్రైజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా తక్కువగానే తీసుకున్నానండి. మీకు నా గురించి చాలా వరకు తెలుసు. నేను బొటెక్యూలో కన్నా కూడా డిజైన్స్ బొటెక్యూ లాగా ఉంటాయి, కానీ ప్రైస్ మాత్రం నార్మల్గానే నేను తీసుకుంటాను. నేను బ్లౌజెస్కి అన్నిటి కూడా 300 బిలోనే ఛార్జ్ చేస్తానండి. చాలా వరకు కూడా హైలైట్ వచ్చేసి నా దగ్గర 250-300 లోపే ఉంటాయి. మీరు ఎంత డిజైన్ పెట్టించుకున్నా కూడా అంతే ఉంటుంది. మరీ హెవీగా ఉంటే తప్ప ఎక్కువగా డిజైన్స్ అనేది మన దగ్గర
300 లోపే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే కనుక మన ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. లెహెంగాస్ కూడా ఏజ్ని బట్టి నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. రీసెంట్గా మన దగ్గర చాలామంది కూడా ఐరన్ ప్లీట్స్ లెహెంగాస్ అనేది చాలానే డిజైన్ చేయించుకుంటున్నారు. ఇంకా డిజైన్ చేస్తున్నాను, ఇంకా వస్తున్నాయి. మీ అందరూ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. చాలా వరకు కూడా నేను నైట్ పూట షూట్స్ చేస్తున్నాను. చాలా వరకు మీకు డైలీ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. కొంచెం డిలే అయినా కూడా మన వీడియోస్ అయితే మీరు డైలీ ఫాలో అవ్వండి. డైలీ నేను అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. డైలీ కూడా నేను ఏమేమి స్టిచ్చింగ్ చేస్తున్నాను, అసలు ఏమేమి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా నేను ఇన్స్టాలో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రై చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.